ఇక అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ రానే వచ్చింది. ఇక స్టేజ్ మీద ఉన్న నాగార్జున గారు ఒక బాటిల్‌ని తీసుకొని భరణి, తనూజ ఉన్న ఫోటోపై పగలగొడతారు. ఇక విన్నర్ డిక్లేర్ అయిన తర్వాత నాన్ ఇష్యూ చేస్తే లాభం ఏంటి అని సీరియస్‌గా అంటూ ఉన్న నాగార్జున గారితో 3 ఒకే షేప్‌లో ఉండాలని అనుకున్నా అని తనుజ అంటూ ఉంటుంది. నువ్వేమో రెడ్‌ది ట్రయాంగిల్ కాదంటావు. భరణి ఏమో ఇది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటాడు. అంటూ అదే ట్రయాంగిల్‌ని స్టేజి మీదికి తెప్పించిన నాగార్జున గారు, దీనికి 4 భుజాలు ఎక్కడున్నాయి చెప్పు? అలా చెక్కేటప్పుడు బంప్ లాగా వచ్చింది. ఇన్ని వారాలు ఉండేసరికి నాకు కాన్షియస్ లేదు. నాకు అలాగే వినిపించింది. నాకు అలాగే కనిపించింది అని అంటూ ఉంటారు అని తనుజ వైపు కొంచెం సీరియస్‌గా చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అని పిలుస్తాడు. కళ్యాణ్ లేచి నిలబడగానే నామినేట్ చేయకుండా వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవచ్చా కళ్యాణ్ అని నాగార్జున గారు అనగానే నో సార్ అని కళ్యాణ్ అంటాడు. మరి ఎందుకు చెప్పలేదు ఆ రోజు అని నాగార్జున గారు అనగానే బిగ్ బాస్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు సార్ అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఓహో, నీ డ్యూటీ బిగ్ బాస్ చేశాడనమాట అని కొంచెం వ్యంగ్యంగా అంటూ ఉంటాడు నాగార్జున గారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అని అందరికీ తెలిసిపోయింది. ఫస్ట్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి కాగా ఇక రెండవ ఎలిమినేషన్ రీతు చౌదరి. టాప్ 5లోకి వస్తుంది అనుకున్న రీతు చౌదరి చివరికి ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. హౌస్లోకి వచ్చిన నాగార్జున గారు రీతు చౌదరిని ఒక్క మాట కూడా అనలేదు. పైగా కాంప్లిమెంట్ ఇస్తున్నప్పుడే అర్థమవుతుంది రీతు ఎలిమినేట్ అని. చివరిగా అయితే రీతు యు ఆర్ ఎలిమినేటెడ్, నేను స్టేజ్పై వెయిట్ చేస్తూ ఉంటాను అని నాగార్జున గారు అనగానే రీతు షాక్ అవుతుంది. అలాగే ఎమోషనల్ అవుతుంది. ఇక స్టేజ్ పైకి వచ్చిన రీతు, డెమాన్ నిన్ను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను, విన్ కావాలరా, కప్ కొట్టాలి అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.